చేరి నన్ను స్తుతిస్తూ ఉంటారో నేను వారి మధ్యలో ఉంటాను అన్నాడు. అన్న మాట అక్షరాల ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు. కాబట్టి ఈ సమయంలో దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మన స్తుతుల మీద ఆసీనుడిగా ఉన్నాడు. మనమందరం కూడా ఏక మనస్సుతో దేని నిమిత్తమైనా ప్రార్థించినప్పుడు, దేని గురించి అయినా ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగింపజేసి వారి కుటుంబాన్ని సంతోషింపజేసి ఆనందింపజేస్తాడు. ఒకవేళ ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబంలో 4 ఉన్నారనుకోండి, లేకుంటే ఆ కుటుంబంలో 10 మంది ఉన్నారనుకోండి, వారందరూ దేవుని నమ్మారనుకోండి, దేవుని బిడ్డలుగా చేయబడ్డారనుకోండి, వారందరికీ ఏముండాలా? ఐక్యత ఉండాలి. ఐక్యత కలిగినటువంటి ప్రార్థన అంటే ప్రార్థన బలిపీఠం అనేటటువంటిది వారి గృహంలో ఉంటుంది. కాబట్టి వారు దేని నిమిత్తము ప్రార్థన చేసినా కానీ దేవుడు వారి పట్ల ఒక గొప్ప కార్యము చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. అలాంటి ఐక్యత కలిగినటువంటి ప్రార్థన మనం చేయాలంటే మనలో దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ లేకపోతే దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాడు అంట. ఒక సంఘములో ఐక్యత ఉండాలి, ఒక కుటుంబంలో ఐక్యత ఉండాలి, సహోదరులలో ఐక్యత ఉండాలి. ఐక్యత లేకపోతే దేవుని ఆత్మ నీలో లేనట్టే. అందుగురించి ప్రియులారా, సంఘము అనేటటువంటిది ఉన్నప్పుడు సంఘములో ప్రతి వారు కూడా ఏక మనసే ఉంటుంది. వారి ఐక్యమత్యంతో సంఘం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఐక్యమత్యం కలిగి నడుచుకుంటారు. ఒకరికొకరు సహకరించుకునే వారిగా ఉంటారు. అందరూ కలిసి ఏకముగా ఒక విషయాన్ని లేకుంటే ఒక సమస్య గురించి ప్రార్థన చేస్తే ఆ ఐక్యమత్యమైనటువంటి ప్రార్థన గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తుంది. అందుగురించే ప్రియులారా, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎక్కడైతే 2-3 ఉంటారు, 2-3 కంటే దేవుని సన్నిధిలో ఎక్కువగానే ఉన్నాం. మనమందరము ఏకముగా కూడి ఐక్యతతో ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందుగురించే 133వ కీర్తనలో మొదటి వచనంలో ఏముంటుందంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహోదరులు అంటే దేవుని బిడ్డలైనటువంటి వారు అందరూ కూడా మనమందరం సహోదరులమే. దేవుని చేత మనము ఆత్మ చేత నింపబడిన వారందరం కూడా సహోదరులే. సహోదరులైనటువంటి వారందరూ, రక్షింపబడినటువంటి వారందరూ, మారు మనసు పొందినటువంటి వారు, పాప క్షమాపణ పొందినటువంటి వారు అందరిలో కూడా ఒకే ఆత్మ వస్తుంది, ఒకే ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ ఎట్లా ఉంటుందంటే యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మ. యెషయా గ్రంథములో 11వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది ఆ మాట. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ. ఒకే ఆత్మ ఈ అన్నిటికీ కలిగి ఉంది. యెహోవా ఆత్మ అంట జ్ఞాన వివేకములు కలిగిన. ఈ జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మ సంఘములో అందరి పట్ల ఉన్నదనుకోండి, వారికి ఏమొస్తుందంట? ఐక్యత ఉంటుంది. ఒక పాట నేను పాడుతూ ఉండేవాడిని. 117 ఉజ్జీవ కీర్తనలో ఉంది ఆ పాట. సమైక్య సంఘము ఐక్య ప్రార్థన సహవాసమని ఒక ఆయన రాశాడు. చక్కని పాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఐక్యంగా ప్రార్థన చేస్తే, ఒకటిగా ఉంటే బలంగా ఉండదు, కానీ ఎన్నో కలిసి ఉంటే కనుక అది ఎంతో బలంగా ఉంటుంది ప్రియులారా. ఆ ప్రార్థన చాలా శక్తివంతంగా ఉంటుంది. ఒక్కొక్కసారి మేము కొత్తలో రక్షింపబడ్డప్పుడు ఒకవేళ ఏ వ్యక్తికైనా బలహీనత ఉంటే, ఏ వ్యక్తికైనా బాధలు ఉంటే, ఎవరికైనా ఉంటే కనుక సంఘమంతా కూడా ఏక మనసుతో ఏకత్వం కలిగి ఆ పని జరిగేంత వరకు కూడా ప్రార్థించేవాళ్ళం. ఎట్లా ప్రార్థన అంటే ఒక్కొక్క వ్యక్తి 4-5 గంటలు ప్రార్థన చేసేవాడు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటే తక్కిన వాళ్ళందరూ నిద్రపోవటం కాదు,
వాళ్ళందరూ కూడా ఏకీభవించి, అతనితో ఏకీభవించి, లేకపోతే నాతో ఏకీభవించి, లేకుంటే ప్రార్థన చేసేవారితో ఏకీభవించి ఏక మనసుతో స్తుతులు చెల్లిస్తూ ఉంటే కనుక అక్కడ ఎట్లా అగ్ని మండినట్టుగా ఉండేదన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక అతను క్యాన్సర్తో బాధపడుతూ ఉంటే సంఘమంతా పోయి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. ఉదయకాలం మొదలుగా సాయంత్రం వరకు బ్లడ్ క్యాన్సర్, అతనికి రక్తం కక్కుతూ ఉండేవాడు. భయంకరమైన పరిస్థితి. డాక్టర్లు అన్నారు, నువ్వు బ్రతకవు, మరణిస్తావని చెప్పారు. కానీ డాక్టర్లకు అసాధ్యమైనటువంటిది దేవునికి మాత్రము సమస్తము సాధ్యమని నమ్మి విశ్వాసంతో తన గురించి ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థన చేసి ముగించి ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఒక దర్శనం వచ్చిందంట. ఏమని దర్శనం వచ్చిందంటే, ఇతనంట ఎవరో వచ్చి తీసుకుని వెళ్ళిపోయారంట ఎక్కడికో. అక్కడంతా లైన్ కట్టారంట, పెద్ద లైన్ ఉందంట ఒక దగ్గర. లైన్ కట్టేసరికి ఒకరు వచ్చి అడుగుండా, ఏంటయ్యా వచ్చేవేంటి, ఇంత తొందరగా వచ్చేవేంటంటే, అయిపోయింది, నేను ముగించుకొని ఇక్కడికి వచ్చేసానంటే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి అన్నాడంట, ఇంత లైన్ ఉందయ్యా, ఇప్పుడే ఎక్కడొచ్చింది నీ లైన్, ఇంకా రాలేదు, ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి నువ్వు మళ్ళా పిలిచినప్పుడు వద్దు కానీ వెళ్ళిపో అన్నాడట. వెనక్కి తిరిగి వచ్చేసాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మరుసటి రోజు నుండి బ్లడ్ వామిటింగ్స్ అనేవి లేకుండా ఆగిపోయినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి. సంఘములో ఉన్నటువంటి వాళ్ళు ఏక మనసు ఉండాలి, ఏక స్వభావం ఉండాలి, ఏకాత్మ ఉండాలి, ఏక ప్రవర్తన. దేవుని నమ్మిన వాళ్ళకి అది లేకపోతే దేవుని ఆత్మ వారిలో ఉండదన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ఆత్మ వారిలో ఉండకపోతే ఐక్యమత్యం అనేది ఉండదు, ఎడబాటు. ఒకవేళ గృహమే ఉన్నదనుకోండి, భార్య భర్తలు ఉన్నారనుకోండి, వారిద్దరికీ ఐక్యమత్యం లేకపోతే ఎడమకం పెడమకం. ఒకవేళ గృహంలో ఒక కుమారులు ఉన్నారనుకోండి, కుమార్తెలు ఉన్నారనుకోండి, వారికి ఒకరినొకరు అర్థం చేసుకోకుండా ఐక్యమత్యం లేకోకుండా ఎవరి ఇష్టానుసారం వాళ్ళు జరిగితే కనుక ఏమీ ఉండదు. ఆ కుటుంబంలో సంతోషం ఉండదు, ఆ కుటుంబంలో ఆనందం ఉండదు, ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు, ఆ కుటుంబంలో శాంతి ఉండదు, ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, ఆ కుటుంబంలో సంతోషము ఉండదు. ఎందుకో తెలుసా? వారు ఐక్యమత్యంగా లేరు, ఐక్యత లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఐక్యత ఉంటే ఆ గృహంలో ఒక ప్రార్థనా బలిపీఠం కట్టుకుంటారు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొని ఈ ప్రతి సమస్య గురించి, వారి అవసరతలు కావచ్చు, వారి అక్కరతలు కావచ్చు, వారి స్టడీల విషయంలో కావచ్చు, వారి బిడ్డలు ప్రయోజకులు అయ్యే విషయంలో కావచ్చు, లేకుంటే ధనం విషయంలో కావచ్చు, లేకుంటే ప్రతి సమస్య గురించి కావచ్చు, లేకుంటే బలహీనతలు కావచ్చు, ఏ విషయం గురించి అయినా కానీ పట్టుదలతో ప్రార్థన చేస్తే కనుక దేవుడు తప్పనిసరిగా ఆ ఐక్యత కలిగినటువంటి కుటుంబం చేసినటువంటి ప్రార్థన దేవుడు విని ప్రతిఫలము ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి, ఐక్యత ప్రార్థన కలిగి ఉండాలి. పాస్టమ్ గారు నేనున్నాను, ఐక్యత లేకపోతే దేవుని పని మేము చేయలేం. కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు, వారు దేవునిలో లేకపోతే కనుక మేము దేవుని పని చేయలేం. అదేవిధంగా ఏ కుటుంబం అయినా, ఏ భర్త అయినా, ఏ భార్య అయినా దేవుని నమ్మినటువంటి వారు దేవునిలో ఉండకోకుండా ఏక మనసు లేకపోతే కనుక, వారి ప్రార్థన బలిపీఠం వారి గృహంలో లేకపోతే కనుక ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. వారికి ఉన్నటువంటి సమస్యలు అనేటటువంటివి తీరవు ప్రియులారా. మన సమస్యలు తీరాలన్నా, మన కష్టాలు పోవాలన్నా, మన బాధలు పోవాలన్నా, మన ఇరుకులు పోవాలన్నా, మన ఇబ్బందులు పోవాలన్నా, మనకి శాంతి, సమాధానము, సంతోషం, ఆనందమే, నెమ్మది కలగాలన్నా నువ్వు దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని కుటుంబంగా నీవు ఉండి ఐక్యతతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ధూపములైన సన్నిధికి చేరుతుంది. గొప్ప జవాబు నీకు వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ జవాబు వచ్చినప్పుడు ఆ కుటుంబానికి ఎట్లా ఉంటుంది? సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, అవసరతలు తీరుతాయి, అక్రతలు తీరుతాయి. దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన దాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది మనము పొందుకునేటటువంటి కుటుంబములుగా మనం ఉండాలి, పొందుకునే సంఘముగా మనం ఉండాలి ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుగురించే దేవుని వాక్యంలో చూసినట్లయితే సమాజముగా కూడుకోవాలి. సమాజంగా కూడుకున్నటువంటి మనమందరము ఐక్యత కలిగినటువంటి వారిగా ఉండాలి.
ఐక్యతతో ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అపోస్తుల కార్యంలో ఉంటుంది 1వ అధ్యాయంలో 14వ వచనంలో వాళ్ళు చూడండి ఎట్లా ఉన్నారో. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను వీరితో కూడా స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండరు. దేవునికి మహిమ. వీళ్ళందరూ కూడా ఒకే మనసు కలిగినటువంటి వారట. ఏక మనస్సుతో ఎట్లా చేస్తున్నారట? ఎడతెగక ప్రార్థన చేస్తున్నారట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అవును ప్రియులారా, దేవుని బిడ్డలైనటువంటి వారికి, దేవుని ప్రజలైనటువంటి వారికి, సంఘమైనటువంటి వారికి, కుటుంబంగా రక్షింపబడినటువంటి వారికి ఏక మనస్సుతో ఏక స్వభావముతో ఎడతెగక ప్రార్థన చెయ్యలేకపోతే కనుక మన సమస్యలు తీరవు, మన బాధలు తీరవు, మన కష్టాలు తీరవు, మన ఇరుకులు తీరవు, మన ఇబ్బందులు పోవు, శోధనలు పోవు. ఎందుకనగా ఐక్యమత్యం లేదు. ఉదాహరణకు నోవహు ఉన్నాడు. నోవహు కుటుంబం ఉంది, 8 మంది ఉన్నారు. ఈ దినాల్లో మన కుటుంబాల్లో 3 ఉన్నారు, 4 ఉన్నారు, 2 ఉన్నారు అనుకుందాం. కొంతమంది కుటుంబాల్లో 10 మంది ఉంటారు. 10 మంది ఉన్న కుటుంబాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, ఐక్యమత్యం అనేటువంటిది లేదు, దేవుని భయం అనేటటువంటిది లేదు. ఈ దినాలలో 2 పిల్లలు ఉంటేనే ఒకడు అట్లా ఉంటాడు, ఒకడు ఇట్లా ఉంటాడు. దేవునికి మహిమ కలుగు. 4 ఉన్నారనుకోండి, ఒకరు అట్లా ఉంటారు, ఒకరు ఇట్లా ఉంటారు. కానీ ప్రార్థన అనేటటువంటిది వారి జీవితాల్లో లేకుండా ఉంది. దినాల్లో చూస్తే పిల్లలు భయం అనేది లేదు, భక్తి అనేది లేదు, విశ్వాసం అనేది లేదు, నమ్మకం అనేది లేదు, తల్లిదండ్రులకు లోబడే విధానం లేదు, తల్లిదండ్రులకు విధేయత చూపించే విధానం లేదు, భార్యాభర్తలు ఐకమత్యం లేదు, భార్య భర్తలు ఏక మనసు లేదు, ఏక స్వభావం లేదు. మనం రక్షింపబడ్డాం, మనం మారు మనసు పొందాం, మనం పాపక్షమాపణ పొందాం, మనమందరము ఐక్యమత్యతో, మన ఇద్దరం ఐక్యమత్యతో మన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఆ బిడ్డలు ప్రయోజకులు కావాలి, ఆ బిడ్డలు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి, ఆ బిడ్డలు గొప్పవారుగా కావాలి, వారికి కూడా ఐక్యత అనేటటువంటిది కావాలి అని ఏ తల్లిదండ్రులు అయితే ప్రార్థన చేస్తారో ఆ కుటుంబము ఎంతో ఐక్యతతో దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మనమందరము అలాంటి ఐక్యత ప్రార్థన మీ కుటుంబాలలో కట్టుకోవాలి ప్రియులారా. ఆ ఉంటే నోవహు కుటుంబంలాగా మనం వర్ధిల్లుతాం, నోవహు కుటుంబంలాగా దీవించబడతాం, నోవహు కుటుంబంలాగా ఆశీర్వదించబడతాం, నోవహు కుటుంబంలాగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. వారికి ఏమున్నదంటే ఏక మనసుతో ఎడతెగక వాళ్ళు ప్రార్థన. ఓడ కట్టాలన్నా, దానికి సామాను కావాలన్నా, లేకుంటే ఏది కావాలన్నా, ఏది చేయాలన్నా వారికి ఉన్న లక్షణం ఏంటంటే ఆ 8 మందికి ఒకే మనసు, ఒకే స్వభావం దేవుడిచ్చాడు. అందుగురించే వారు ఆ వాడను కట్టుకెళ్ళారు. ఏం పని పాట లేదు, నేను వాడు పని చేయడానికి రాను అని ఒక కొడుకో లేకుంటే ఒక కోడలో లేకుంటే భార్య అందనుకోండి, పరిస్థితి ఎట్లా ఉండేదో తెలియదు. కానీ వారు దేవుని బిడ్డలుగా చేయబడిన తర్వాత వారందరిలో ఒకే మనసు వచ్చింది. ఆ ఒకే మనస్సు కలిగి వారు ప్రార్థన చేసినప్పుడు వారు అడిగిందల్లా దేవుడు ఇస్తానే ఉన్నాడు. ఎక్కడి నుండి తీసుకొచ్చారో తెలియదు, ఎక్కడి నుండి పెట్టారో తెలియదు, ఎంత ఖర్చు అయిందో తెలియదు, ఏ విధంగా కట్టారో తెలియదు. కానీ అవన్నీ దేవునిలో వారు పొందుకోగలిగారు పిల్లారా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం కూడా మన కుటుంబం బాగుపడాలంటే, మన కుటుంబం ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే, మన బిడ్డలు గొప్పవారిగా ప్రయోజకులుగా చేయబడాలంటే ఆ ప్రార్థన తల్లిదండ్రులుగా మీకు బిడ్డలుగా వాళ్ళకి ఐక్యమత్యం. ఒకవేళ ఇన్ని గంటలకి కుటుంబ ప్రార్థన ఉంది అంటే వాళ్ళందరూ కూడా పనులు ఎక్కడ పనులు ఉన్నా కానీ ముగించుకొని వచ్చేసి ఆ సమయంలో అక్కడ కూర్చొని ఐక్యతతో ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనంలో చూద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఎంతమంది అంట? ఇంచుమించు 3000 మంది అట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3000 మంది చేర్చబడ్డారంటే వాళ్ళందరికీ ఏమొచ్చిందనమాట? ఏక మనసు వచ్చింది. ఏక మనసు రావడానికి వాళ్ళందరూ ఏం చేశారనమాట?
ఏక మనసుతో ప్రార్థన చేశారంతే. ఒక మనిషి మనస్సు మారాలంటే, ఒక మనిషి ప్రవర్తన మారాలంటే, ఒక కుటుంబం మార్చబడాలంటే, లేదంటే బిడ్డలు మార్చబడాలంటే, ఏక మనసు రావాలంటే ఆ తల్లిదండ్రులు ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని మార్చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అట్లా ప్రార్థన చేసినప్పుడు అంట 3,000 మంది, ఇంచుమించు 3,000 మంది చేర్చబడి వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నది. దేవునికి మహిమ కలుగును. ఎట్లా ఉన్నారంట? ప్రార్థన చేయుట యందు ఎడతెగక ప్రార్థన చేసేవాళ్ళట. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుత కార్యాలు జరిగినాయి అంట, ఆశ్చర్యకార్యాలు జరిగినాయి అంట, గొప్ప కార్యాలు జరిగినాయి అంట, ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరిగినాయి అంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రార్థనలు ఈ దినాలలో ఏమైపోయినాయి? మాయమైపోయినాయి, కరువైపోయినాయి. దేవుని సన్నిధికి ఈ దినాన ప్రత్యేకంగా కుటుంబ సమేతంగా ఈ విశ్రాంతి దినాన నీవు నీ కుటుంబము వచ్చి ఐక్యత కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధికి రాగలుగుతారు. కుటుంబంలో దేవుని యందు భయం కలిగినటువంటి వారు మాత్రమే దేవుని సన్నిధికి రాగలుగుతారు. రాగలిగినటువంటి వారు ఐక్యమత్యముతో కూర్చుని ఉంటారు. దేవుని ఆత్మ వారిలో ఉన్నది కాబట్టి చెప్పిన వాక్యం వింటారు, గ్రహిస్తారు, దాని ప్రకారంగా నడుచుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ విధంగా ఉంటారు పిల్లలు. లేకపోతే కనుక వారు దేవుని సన్నిధికి రాలేరు, దేవుని సన్నిధిలో వినలేరు, కూర్చోలేరు, విన్నా గ్రహించలేరు, గ్రహించిన దాని ప్రకారంగా నడుచుకోలేరు ప్రియరా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి ప్రార్థన మనకి కావాలి. ఈ దినాలలో కరువైపోయింది. ఏ కుటుంబం అయితే అలాంటి ఐక్య ప్రార్థన కలిగినటువంటి వారు ఉన్నారో వారి కుటుంబాల్లో మాత్రమే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. వారిని మాత్రమే దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతున్నాడు, వారిని దీవిస్తున్నాడు, వారిని ఆశీర్వదిస్తున్నాడు, వారిని గొప్పవారిని చేస్తున్నాడు, వారిని ప్రయోజకులను చేస్తున్నాడు. దేవుడు మాట ఇచ్చి తప్ప దేవుడు కాదు, మారే దేవుడు అసలే కాదు. ఆకాశము, భూమి, సముద్రము దానిలోని సర్వమును గతించిపోనేమో, కానీ నా మాటలలో ఒత్తైన, సున్నైన, పొల్లైన తప్పిపోవడానికి వీల్లేదని చెప్పినటువంటి దేవుడు ఆయన మాటలలో ఒక ఒత్తైన తప్పిపోవడానికి వీల్లేదు. ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే కనుక, ఐక్యమత్యంతో ఉన్నట్లయితే కనుక, ఐక్యమత్యంతో సహవాసం కలిగి ఉన్నట్లయితే ఐక్య ప్రార్థన ఆయన వింటాడు. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి వారిని సంతోషింపజేసి ఆనందింపజేసేటటువంటి దేవాది దేవుడు. ఉదాహరణకు అపోస్తుల కార్యంలోనే 12వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో పేతురు సువార్త అందిస్తుంటే తను అనుకోని విధంగా తీసుకుని వెళ్ళి ఎక్కడో జైల్లో పెట్టారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుడు ఒక అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం చేయాలంటే సంఘమంతా కూడా ఐక్యతతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టారంట. ఐక్య ప్రార్థన చేసినప్పుడు ఏం జరగాలి? అద్భుత కార్యం జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి, గొప్ప కార్యాలు జరగాలి, ఘనమైన బలమైన కార్యాలు జరగాలి. ఆయన మాట ఇచ్చే తప్పే దేవుడు కాదు. అప్పుడు అందరూ కూడా కలిసి ఏం చేస్తున్నారంటే చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం. చెరసాలలో ఉంచబడిను సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి ప్రార్థన ఎవరంట? వీళ్ళు సంఘమంతా కూడా. అంటే సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారంటే వారికి ఏముందనమాట? ఐక్యమత్యం ఉంది. ఎడతెగక ప్రార్థన, ఏదైనా సమస్య వస్తే ఐక్యమత్యంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆ కార్యాన్ని చేస్తాడని వాళ్ళకొక నమ్మకం, వాళ్ళకొక గురి. మన గురి ఎట్లా ఉండాలంటే, మన కుటుంబం ఉందనుకోండి, రక్షింపబడ్డాం, దేవుని బిడ్డలుగా చేయబడ్డాం. ఒకటి కావాలి, ఒక అవసరత ఉంది, ఒకటి జరగాలి, లేదంటే వివాహం జరగాలి, లేకుంటే ఉద్యోగం దొరకాలి, లేకుంటే బిడ్డలు స్థిరపడాలి, లేకుంటే బిడ్డలకి ఒక అవసరత తీరాలి అంటే గనక ఐక్యమత్యంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వెళ్ళి దేవుడు ప్రతిఫలము అనుగ్రహింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి అనుభవాలు మా జీవితంలో ఎన్నెన్నో చూసాం పిల్లారా. ఒక ఇంజనీరింగ్ సీట్ కావాలన్నా, ఒక జాబ్ కావాలన్నా, అంటే గర్భఫలాలు కావాలన్నా, లేకుంటే ఒక సమస్య తీరాలన్నా, ఒక బాధ ఏదన్నా ఉంది అది పోవాలన్నా ఐక్యమత్యంతో ప్రార్థన చేయటం అనేటిది మొదటి నుండి కూడా మేము నేర్చుకున్నాం.
ప్రార్థన చేయాలంటే ఒక రాత్రంతా కింద కూర్చొని సాప వేసుకొని మోకరించి రాత్రంతా జవాబు వచ్చే వరకు ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు ఐక్యతతో. ఎందుకులే ప్రార్థన చేయండి నేను వండుకుంటానంటే కుదరదు ప్రియులారా. ఒక సమస్యను సాధించాలంటే, ఒకటి మనం పొందుకోవాలంటే, ఒక మేలు పొందుకోవాలంటే, ఒకవేళ ఆరోగ్యం కావాలంటే, ఒక క్షేమం కావాలంటే, కాపుదల కావాలంటే కుటుంబంలో ఐక్యత ప్రార్థన అనేది ఉంటే కనుక తప్పనిసరిగా వారికి గొప్ప మేలు దేవుడు చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. సంఘమంతా కాదు, కుటుంబమైన ఏకమత్యంతో చేయాలి. అందుగురించే 2-3 కూడి ఎక్కడ ప్రార్థన చేసినా కానీ అంటాడు, ఎక్కడైతే 2-3 నా నామంలో చేరి ప్రార్థన చేస్తారో నేను అక్కడ ఉంటాను, ఆ ప్రార్థన వింటాను, ఆ ప్రార్థన విని ప్రతిఫలము దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. అలాంటి ప్రార్థనలు చేసి నేనును నా ఇంటి వారును దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి గొప్ప కృపనిచ్చాడు. చెప్పుకోవడానికి ఎంతో అతిశయపడుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ కుటుంబాలు కూడా ఆ విధంగా చెప్పుకోవాలి. మీ కుటుంబాలు కూడా అలాంటి ఐక్యమత్యం కావాలి. మీ కుటుంబాలు కూడా అలాంటి ప్రార్థన జీవితం కలిగినటువంటి వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యములు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఘనమైన బలమైన కార్యాలు జరిగించి ప్రతి వారిని కూడా సంతోషింపజేసి ఆనందింపచేసేటటువంటి దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి ప్రార్థన చేద్దాము. అలాంటి ప్రార్థన చేసి మేలులు పొందుకుందాం, దీవెనలు పొందుకుందాం, ఆశీర్వాదాలు పొందుకుందాం, అద్భుత కార్యాలు చూద్దాం, ఆశ్చర్య కార్యాలు చూద్దాం, గొప్ప కార్యాలు చూద్దాం. ఐక్యతతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఘనమైన బలమైన కార్యాలను జరిగించి ప్రతి వారిని కూడా సంతోషింపజేసి ఆనందింపచేసే దేవాది దేవుడు. కాబట్టి అట్టి కార్యాలు మీ పట్లను, మీ కుటుంబాల పట్లను, మీ బిడ్డల పట్లను జరిగించునుగాక. అలాంటి ఐక్యత కలిగి మీ కుటుంబంలో ప్రార్థించండి, గొప్ప మేలు పొందుకోండి, గొప్ప దీవెనలు పొందుకోండి, గొప్ప ఆశీర్వాదాలు పొందుకోండి. ఇక్కడ పేతురు గురించి ప్రార్థన చేసినప్పుడు అత్యాశక్తితో ఎట్లా ప్రార్థన చేశారంట? అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ ఒక దేవదూతను పంపించి గొప్ప కార్యం జరిగించి సరసాల నుండి పేతుర్ని బయటకు తీసుకుని వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. 15వ వచనం వరకు చదువుకుంటే కనుక గొప్ప కార్యం, అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం, ఘనమైన కార్యం, బలమైన కార్యాలను జరిగించి వారిని సంతోషింపజేసి, వారికి ఎంత సంతోషం ఉంటుంది? మనము చేసినటువంటి ఐక్యత ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందంట? దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గర నుండి జవాబు వచ్చింది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నినివే పట్టణస్థులందరూ కూడా కలిసి ప్రార్థన చేశారు ఐక్యతతో. ఏం జరిగింది? దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు చూశాడు, వారికి రావాల్సిన శిక్షను తొలగించాడు, వారిని క్షమించాడు, కృప చూపించాడు, గొప్ప కార్యము ఆ వారి పట్ల జరిగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొర్నేలి కుటుంబం ఉంది. కుటుంబం అంతా భయభక్తులు కలిగి ఉన్నారు. ఐక్యతతో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుండి ఒక దేవదూత పంపించబడింది. నీవు ప్రార్థన చేస్తే, నేను ప్రార్థన చేస్తే, మనం ప్రార్థన చేస్తే, మన సమస్యల గురించి, మన బాధల గురించి, మనకున్నటువంటి ప్రతి దాని గురించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా నీ పట్ల ఒక గొప్ప కార్యం చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. కాబట్టి మీరందరూ కూడా, ప్రతి కుటుంబం కూడా అలాంటి ఐక్యత ప్రార్థన చేయడానికి మీలో దేవుడు ఏక మనసు, ఏకాత్మ, ఏక స్వభావము అనుగ్రహింపజేసి అలాంటి ప్రార్థన చేసి మీకు కావలసినటువంటి ప్రతి అవసరతను, అక్కరతను పొందుకోవటానికి దేవాది దేవుడు 100దంతలుగా 1000దంతలుగా మీకు అందరికీ అనుగ్రహింపజేసి తన కృపలో భద్రపరిచి 100దంతలుగా 1000దంతలుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, కోట్ల కొలది వందనాలు చెల్లిస్తుంటున్నాం. నీ మహాకృపను బట్టి దినం ప్రత్యేకముగా నాయన ఐక్య ప్రార్థన గురించి నాయన మాకు తెలియచేసిన కొన్ని లేఖన సత్యాలను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. కొంత అంతరాయం కలిగినప్పటికీ నీ ప్రభా మీరే మా మధ్యలో ఉండి సమస్తము నిర్వర్తించారు. సమస్తం కూడా మీరే మాట్లాడారు ప్రభా. ఈ మాటలు నీ బిడ్డలకి మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వదకరంగా, మీకు మహిమకరముగా ఉండులాగా నా కృప వెంబడి కృప కుమ్మరించి నాయన మీ నామనికి మహిమ తెచ్చుకోండి. ప్రతి కుటుంబంలో ఐక్యత, ప్రతి కుటుంబంలో శాంతి, ప్రతి కుటుంబంలో సమాధానము, ప్రతి కుటుంబంలో నెమ్మది, ప్రతి కుటుంబంలో ఆనందము, ప్రతి కుటుంబంలో సంతోషము అనుగ్రహింపచేసి అలాంటి ఐక్యత ప్రార్థన కలిగినటువంటి కుటుంబాలుగా నాయన మీరే మార్చిన తండ్రి. ప్రతి ఒక్క మేలు, ప్రతి ఒక్క దీవెన, ప్రతి ఆశీర్వాదం పొందుకోవడానికి కృప వెంబడి కృప కుమ్మరించి 100దంతలుగా 1000దంతలుగా దీవించి ఆశ్రయించి మహిమ పొందమని లైవ్ చూస్తున్న బిడ్డలందరికీ అలాంటి కృప దయచేసి గొప్ప మేలులతో, గొప్ప దీవెనలతో, గొప్ప ఆశీర్వాదాలతో నింపి మీ నామనికి మహిమ తెచ్చుకుంటారని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి.
ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.